బ్యాక్ టు న్యూస్. ఇక మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. నెల్లూరు జిల్లా కోట మండలంలో నకిలీ స్టాంపులు కలకలం రేపుతోంది. లక్షల రూపాయల నిరుపేదల సొత్తును కాజేస్తున్నారు ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తున్న వ్యక్తులు. ఏ అధికారి స్టాంప్ అయినా గంటల వ్యవధిలో తయారు చేస్తున్నారు. ఇక హౌసింగ్ లోన్స్ కు సంబంధించి పంచాయతీ సెక్రటరీ, వీఆర్ఓ సంతకాలు ఫోర్జరీ, నకిలీ ఇంటి పన్ను, పొజిషన్ సర్టిఫికేట్స్ తయారు చేస్తుంది ఓ గ్రూప్. ఒకే ఇంటిపై నకిలీ సర్టిఫికేట్లు సృష్టించి డబుల్ త్రిబుల్ రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు కోట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం సిబ్బంది. ఇక ఎస్బీఎఫ్సి ఫైనాన్స్ లో పనిచేస్తున్న సట్టి మునికుమార్ ప్రధాన పాత్ర వహిస్తున్నట్లు సమాచారం. ఈ అంశంపై అధికారులు స్పందించి విచారణ చేపట్టాలని బాధితులు చెబుతున్నారు. మార్చేసుకున్నారు. మునికుమార్ మార్చుకొని మామూలుగా నేను ఫైనాన్స్కి పోతే మామూలుగా ఏదో చేస్తే తర్వాత నా ఆటోని మామూలుగా విన్ని అనే అబ్బాయి ఫోటోలు తీసుకుంటున్నాడు. ఆ అబ్బాయిని అడిగితే ఆ నైట్ ఒకటి పలానోటి తీసుకున్నాను చెప్పి ఆ గొడవ చేస్తే తర్వాత మళ్ళీ కాగితాలు నా పేరు మార్చాడు. ఆ అబ్బాయి మామూలుగా ఇంటి మీద లోన్లు తీస్తానని చెప్పి తర్వాత నాకు జరిగిన ఫ్రాడ్ పక్కన వాళ్ళకి జరగకుండా ఏదైనా స్కామ్ చేయగల టాలెంట్ గల అబ్బాయి ఉన్నట్టున్నాడు. అబ్బాయి గవర్నమెంట్ అతని మీద చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాడు. సట్టి మునుకుమార్ అనే వ్యక్తి గుణపటపాలెం గ్రామస్తుడు. అతను లోన్లు చేస్తాను అది ఇది అని చెప్పి ప్రజల దగ్గర 6,000 రూపాయలు 7,000 రూపాయలు డబ్బులు తీసుకుంటూ కొంతమందికి చేయకపోగా జరిగేటివన్నీ ప్రతిదీ ఒక్కొక్క ఇంటిపైన 4 డాక్యుమెంట్లు చేసి వాళ్ళకి లోన్లు తీసిస్తూ అతను 4 డాక్యుమెంట్లు చేసుకొని లోన్లు తీసుకొని ఇవన్నీ ఎట్లా వస్తున్నాయంటే స్టాంపులు ప్రతి స్టాంపు ఈఆర్ఓది కానీ ఎంపీడీఓది కానీ రిజిస్టర్ది కానీ ప్రతి స్టాంపు అతనే తయారు చేసి వీళ్ళకి ఇస్తూ ఉన్నాడు. వీళ్ళు ఇంటి పన్ను రసీదు బుక్ సపరేట్గా కొట్టించుకొని ఇంటి పన్నులన్నీ ఓన్గా వాళ్ళే ఇస్తూ పంచాయతీ సెక్రటరీ స్టాంపు వాళ్ళే చేసుకొని వాళ్ళే సంతకాలు పెడుతూ వీఆర్ఓ సంతకాలు వాళ్ళే పెడుతూ ఒక 10,000 రూపాయలు 20,000 రూపాయలు డబ్బులు తీసుకుంటూ డాక్యుమెంట్లు చేస్తూ ఉన్నారు.